హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 4:30 అవుతుంది టైము. నేను 4:30కి లేచి స్నానం చేసేసి గుడి దగ్గరికి వచ్చేసాను అనమాట. గుడి దగ్గర వచ్చేసి ఇలా వంటలు చేస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళందరూ కలిసి, అంటే మమ్మీలు దొడ్డలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఓన్లీ లేడీస్ అనమాట, ఆడవాళ్ళ భోజనాలు అనమాట ఈరోజు. సో ఈరోజు స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో అందరూ కలిసి ఎలా కుక్ చేసుకుంటున్నారు అనేది నేను ఈరోజు అప్డేట్ చేయబోతున్నా. సో ఈరోజు అయితే మార్నింగ్ 3 నుంచే స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. నేను రావడం 4:30కి వచ్చాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుమ్మడికాయ, ఈరోజు స్పెషల్స్ అయితే గుమ్మడికాయ కూర, పొటాటో కర్రీ అండ్ కంద పులుసు, ఇంకా రైస్, పులిహోర అండ్ పరమాన్నం అండ్ ఇంకో కూర ఏదో వండారు. నేను లైన్గా చూపిస్తాను. రెసిపీస్ అయితే ఏం షేర్ చేయను, ఎందుకంటే ఇంత క్వాంటిటీ మీద రెసిపీస్ అవి షేర్ చేయడం కుదరదు కదా. రెసిపీస్ అనేవి ఇంక హైదరాబాద్లో జరుగుతాయి, ఇంక అనకాపల్లి రెసిపీస్ అస్సలు షూట్ చేయలేను నేను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నాకు తెలిసి కందపులుసు చేస్తున్నారు అనుకుంటా, అండ్ కలకూర కూడా చేసినట్టున్నారు ఈరోజు. కలకూర కూడా నేను చేసినట్టున్నారు అని ఎందుకు అంటున్నానంటే, ఇది అయ్యి 4-5 రోజులు అయిపోతుంది. అండ్ ఈ మధ్యలో కూడా మళ్ళీ బోల్డ్ అని వంటలు చేశారు, అందువల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నాను అనమాట. అండ్ కంద బచ్చల పులుసు చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే పొటాటోస్ బాయిల్ చేస్తున్నారు అండ్ ఆల్సో రైస్ బాయిల్ చేయడం, ఇవన్నీ లైన్గా అయిపోతాయి అనమాట. అండ్ ఆ తర్వాత నేను చేసేది ఏమి ఉండదు, ఇంక పెద్దవాళ్ళు అన్నీ చేసుకుంటారు, నేను అలా కూర్చుంటాను అనమాట. చిన్నది అందించమంటే అందిస్తాను అంతే. నాకు అస్సలు పెద్దగా పనది ఏం చెప్పరు, నువ్వు కూర్చోమో మేము చేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే నాకు ఇంకా వీడియో ఎడిట్ చేయడానికి నాకు వాయిస్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అసలు కుదరట్లేదు ఇక్కడ. తర్వాత ఇది వచ్చేసి పులిహోరకు అనమాట. మొత్తం కలిపి 350 మంది నుంచి 400 వరకు భోజనాలు అనమాట అందరికీ కూడా. సో అది. అండ్ ఇక్కడ అందరూ స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ నుంచి. కొంతమంది స్టార్ట్ చేస్తారంటే మమ్మీ వాళ్ళు, దొడ్డ వాళ్ళు కొంతమంది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నుంచి అలా బోల్డ్ మంది వస్తూ యాడ్ అవుతూ ఉంటారనమాట హెల్ప్ చేయడానికి, ఎందుకంటే అందరూ కలిపి చేసుకుంటున్నారు కాబట్టి. మమ్మీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పొయ్యి ముట్టించేస్తారు, వాళ్ళకి ఏంటంటే ఇంక నిద్ర పట్టదనమాట ఇలాంటి భోజనాలు ఏమైనా ఉంటే మాత్రం. మెయిన్ ఈ కార్తీక మాసం నేను ఇక్కడ ఉండడానికి ఇదే రీజన్. దేవుడి దగ్గర ఎంత అయితే స్పెండ్ చేయొచ్చో టైము, అట్ ది సేమ్ టైం ఇలాంటి కోలాహలం అంతా కూడా ఎక్స్పీరియన్స్. నేను నార్మల్గా చిన్నప్పుడు ఇంత క్వాంటిటీతో వండినప్పుడు అన్నం కానీ ఏదైనా కానీ ఎలా వారుస్తారు, ఆ గంజంతా మనం నార్మల్గా ఇంట్లో వండుకునేటప్పుడు చిన్నది ఇలా వారుస్తాం కదా, చాలామంది కుక్కర్లో పెట్టుకుంటారు రైస్. ఇంత పెద్దది వార్చినప్పుడు ఎలా చేస్తారా అని అనుకునేదాన్ని. బట్ తర్వాత అలా చూడగా అర్థమైంది, ఓకే వీరు ఇలా చేస్తారా. దీన్ని అన్నం బొట్టు అంటారు అనమాట, పెద్దది ఉంది చూసారా, కనాలుగా అన్నం బొట్టు అంటారు. సో అందులోనే వేస్తారనమాట. ఇలా వేసిన తర్వాత అదంతా ఎలా ఊరుస్తారని కూడా డౌట్ వచ్చేది నాకు చిన్నప్పుడు, బోల్డ్ డౌట్లు వచ్చేవి. సో అంత క్లియర్గా అబ్జర్వ్ చెయ్యం కదా, జస్ట్ మనం ఏం చేస్తామంటే పొయ్యి మీద ఉన్నది తర్వాత చూస్తాం అంతే. ఇదంతా ప్రాసెస్ చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు. సో ఇప్పుడంటే అందరం కూర్చొని ఇలా వంటలు చేసుకోవడం ఇవన్నీ కొంచెం హడావిడిగా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఆడుకోవడం, లేకపోతే కార్టూన్స్ చూసుకోవడం. ఫోన్స్ కూడా మాకు పెద్దగా అసలు లేవు ఫోన్స్ కూడా. మాకు ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓన్లీ మ్యారేజ్ తర్వాతే వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్, అసలు ఫస్ట్ నుంచి పెళ్ళికి ముందు అసలు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు మా దగ్గర. అందువల్ల కార్టూన్స్ అవి చూసుకోవడం తప్ప ఇలా వంటలు అవి పెద్దగా తెలియదు కదా. అప్పుడు అలా ఆశ్చర్యం వేసేది, ఇంత పెద్ద క్వాంటిటీ ఎలా వండుతారు అబ్బా, ఎలా ఎత్తుతారు, ఎలా పెడతారు పొయ్యి మీద, ఇవన్నీ బోల్డ్ డౌట్స్ వచ్చేవి. సో ఇలా చూసారా, అందరూ కలిసి ఇలా చక్కగా తలో చేస్తే వంటలు చాలా బాగా వస్తాయి, అట్ ది సేమ్ టైం చాలా ఈజీగా కూడా చేసేసుకుంటారు అనమాట అందరూ. తర్వాత మమ్మీ వచ్చేసి దేవుడికి దీపం పెట్టేసుకుందామని వచ్చింది. ఇంక ఎవ్రీడే కార్తీక మాసాలు అన్నాళ్ళు ఎవ్రీడే అందరూ వచ్చి ఇలా దీపాలు పెట్టుకుంటారు. నార్మల్గా అయితే దేవుడు ముందు పెట్టుకునేవారు, బట్ ఇప్పుడు దేవుడు ముందు నడవడానికి ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి బయటని ఇలా పెట్టారనమాట. ఇలా ప్లేట్ లాగా, సిల్వర్ ప్లేట్ లాగా, ట్రే టైప్లో అందరూ ఇక్కడ తెచ్చుకొని దీపాలు అవి వెలిగించుకోవడం స్టార్ట్ చేశారు. దేవుడు ఎదురుగానే ఉంటాడు కాబట్టి దండం పెట్టేసుకొని కర్పూరవది వెలిగించేసుకొని నైవేద్యం అది పెట్టుకుంటారు. సో ఇక్కడ చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు, చాలామంది ఈశ్వరుడి కోవిల్లో పెట్టుకుంటారు. నేను మొన్న చూపించాను కదా కార్తీక పౌర్ణమి రోజు, అక్కడ పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో అందరూ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ పార్వతీ పరమేశ్వర్లు ఇక్కడ మాత్రమే కాదు, అనకాపల్లిలో ఒక 4-5 ప్లేసెస్లో పెడతారు. ఎవరి తగ్గట్టు వాళ్ళు సేవలు చేసుకుంటారు, ఎవరి తగ్గట్టు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు, ఇలా లైటింగ్ మొత్తం పెట్టుకుంటారు. సో ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట, భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా. అండ్ ఇది చూసారా, 4 సోమవారాలు అన్నప్రసాద
దాతలు అని చెప్పేసి ఇలాగా మొత్తం రాసేసారనమాట. ప్యాంప్లెట్స్ కూడా పంచుతారు. నేను ప్యాంప్లెట్ ఈ దేవుడి దగ్గర ప్యాంప్లెట్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నేనైతే దేవుడు అనుపు వరకు ఉండట్లేదు, అంటే దేవుని తీసుకెళ్ళిపోతారు కదా అప్పటి వరకు నేను ఉండట్లేదు. ఎందుకంటే మిడ్ 2కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఆ టైంలో ఉండాలి వాడి దగ్గర, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే గుమ్మడికాయ కూర కోసం గుమ్మడికాయ కోస్తున్నారు. అండ్ మేమైతే నిమ్మకాయలు రసం తీస్తున్నాము. ఆ తర్వాత పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయి పొటాటో కర్రీ కోసం. సో ఒకటి పొయ్యి వెలిగిన దాన్ని బట్టి ఒకటి అలా పెట్టేస్తారనమాట. ఇంకా పొయ్యి మీద వంట చేస్తే మాత్రం ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది. మమ్మీ వాళ్ళు మ్యాక్సిమం పొయ్యి మీద ఉంటుంది, మ్యాక్సిమం ఏంటి 100% ఇంకా మొత్తం పొయ్యి మీద ఉంటారనమాట. అండ్ స్టార్టింగ్లో మీకు కంద బచ్చలి పులుసు అని చూపించాను కదా, ఇదే అనమాట. అది 2 వాటిలతో వచ్చింది. ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశారనమాట, పులుసు కొంచెం మరగాలి కాబట్టి. సో ఇది నేను ఒకసారి కలిపి చూపించండి అని చెప్తున్నాను. ఇది సాంబార్ కాదు, రసం కూడా కాదు, కంద బచ్చలి పులుసు అనమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు ఈ సీజన్లో కంద పులుసులు, మళ్ళీను పెండ్లం కూర, పిక్కల కూర ఇలాంటివి ఎక్కువ వండుకుంటారు. ఈ సీజన్లో బాగా వస్తాయన్నమాట అవి. అండ్ పెండ్లం వంకాయ ఇలాంటివి ఎక్కువ వండుకుంటారు అనమాట. ప్రవీణ్ అయితే నాకు ఫోన్ చేసి పెండ్లము అండ్ ఆల్సో కంద, పెండ్లము అండ్ పిక్కలు ఇవన్నీ తీసుకొని రమ్మన్నారు అనమాట అక్కడ వండుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ కూర చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమంది గుమ్మడికాయ కూర అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గుమ్మడికాయ కూర కొంచెం చేయడం కష్టం కానీ చాలామంది చాలా ఇష్టమైన కూర అనమాట. అండ్ చూసారా ఇందాక ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, బోల్డ్ మంది వచ్చారు. అందరూ తల చెయ్యి వేస్తారనమాట. అండ్ తల చేయి వేస్తారు, హెల్ప్ చేస్తారు, వెళ్తారు, వస్తారు, అలా జరుగుతుంటుంది. అండ్ నేను ఇలా ఇంటికి వెళ్ళి ఇలా వచ్చానో లేదో పులిహోర మొత్తం కలిపేశారు. నేను పులిహోర కలిపేటప్పుడు వీడియో తీసుకుందాము, క్వాంటిటీ ఎక్కువ కదా అని అనుకున్నాను. ఇలా వెళ్ళానా ఇంటికి, ఏదో మమ్మీ ఏదో తెమ్మంది, అది చూసుకొని వెతుక్కొని వచ్చాను అంతే. మొత్తం కలిపేసి ఇలా టబ్స్లో కూడా వేసేసి పెట్టేశారు. అండ్ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేదన్నమాట. ఇక్కడ మొత్తం డిస్మాంటిల్ చేసేసారు ఇల్లంతా. లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్లో మా అమ్మమ్మ ఉండేదన్నమాట ఆ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా బాబాయ్కి మా మామయ్యకి వెళ్ళింది. సో తను మొత్తం ఇల్లు అంతా ఇప్పించారనమాట మళ్ళీ కట్టుకుందామని. సో కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇల్లు అది. అండ్ ఇక్కడ అదే ప్లేస్లో వంటలు అవి చేస్తారనమాట. సో అది. అండ్ అంటే లాస్ట్ ఇయర్ ఎవరైనా ఫాలో అయితే మీకు ఐడియా వస్తుంది, అక్కడ ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు ఆ ఇల్లు లేదు అనే కాన్సెప్ట్లోని. అండ్ తర్వాత రైస్ కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 350 to 400 అనుకున్నారు కానీ జనం ఒక 600 వరకు జనం వచ్చినట్టున్నారు. కరెక్ట్గా ఏం ఉండరు, అప్రాక్సిమేట్గా కొంచెం ఎక్స్ట్రాగే వండుతారు కాబట్టి సరిపోతుంది. అండ్ మమ్మీ వాళ్ళకి మాత్రం మనం చిన్నది వేడిగా తగిలేసరికి బాగా నొప్పి వచ్చేస్తుంది, బాగా మండిపోతుందని ఫీల్ అవుతూ ఉంటాం కదా. వీళ్ళకి అసలు ఎంత సెగ తగిలినా సరే తట్టుకొని చక్కగా చేసేసుకుంటారు. సో ఈ మమ్మీ వాళ్ళ వంటలు అవి చూపించండి అని చాలామంది కామెంట్ చేశారు కదా. చాలామంది అంటే ఒక 4 to 5 మెంబర్స్ కామెంట్ చేశారు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ నడుస్తుంది. అండ్ నిన్నైతే మొత్తం బూరులు అవన్నీ చేశారు. ఈరోజు అయితే ఈ వంటలు, తర్వాత ఇంకొకరు చేసుకుంటారు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అనమాట. అండ్ ఇంకొకటి కమిటీ కుర్రోళ్ళు అని చెప్పేసి, అదే కమిటీ కుర్రోళ్ళు అంటే మూవీ నేమ్ చెప్తున్నాను కదా. నార్మల్గా ఈ పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు అందరూ కూడా ఒకరోజు పెట్టుకుంటారు, ఆడవాళ్ళందరూ ఒకరోజు పెట్టుకుంటారు. అండ్ పెద్ద భోజనాలు అయితే ఒకరోజు ఉంటాయి, అలా ఉంటాయి అనమాట. సో రైస్ కూడా కుక్ చేసేసారు. అండ్ మీకు నేను గుమ్మడికాయ కూర చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ కూర అనమాట. గుమ్మడికాయ కూర శనగపప్పు అవన్నీ వేస్ట్ చేస్తారు, చాలా యమ్మీ ఉంటుంది. నేనైతే పెద్దగా అస్సలు తిన్ను, ప్రవీణ్కి చాలా అంటే చాలా ఇష్టం గుమ్మడికాయ కూర అంటే. ఇది చాలాసేపు మగ్గిస్తారనమాట. అండ్ చాలామంది అయితే బౌల్స్తో పట్టుకెళ్ళిపోతారు కూడా, అంత ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఇక్కడైతే పోపు వేస్తున్నారు, ఇది ఇందులోకి కర్రీస్లోకి, రసంలోకి, అన్నిటిలోకి కూడా పోపు అనేది వేస్తున్నారు. ఇలా వంటలు అనేవి కంటిన్యూ అవుతాయి, మీరు చూసేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను.
ఇప్పుడంతా కుక్ చేశారు కదా, అవన్నీ కూడా దేవుడికి ఇలా మడపలు వేసి మొత్తం ఏవైతే కుక్ చేశారో అవన్నీ కూడా దేవుడికి పెడతారనమాట. నైవేద్యం పెట్టి కొంచెం ధూపము హారతి అది ఇచ్చేసిన తర్వాత కాసేపు అందరూ బయటికి వెళ్ళి దేవుడు ఆరగించిస్తాడనే నమ్మకంతో అలా ఉంటారు. ఆ తర్వాత మడపల మీద పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తింటారనమాట ప్రసాదం కింద. అండ్ మొత్తం డోర్ కట్టిన అదంతా వేసేసి పెడతారు నైవేద్యం, అది దిష్టి తగలకుండా అన్నట్టు. అండ్ ఆల్సో ఫుడ్ తినేటప్పుడు కానీ ఇలాగా మొత్తం కప్పేస్తారు. ఎవరైనా మడపలు వేసుకున్నప్పుడు అంతే, ఎప్పుడు కూడా డోర్ కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేసి పెడతారనమాట. నార్మల్గా మనకి గుళ్ళో ఏ గుళ్ళోనైనా అంతే కదా, నైవేద్యం పెట్టేటప్పుడు మొత్తం గుడి అంతా క్లోజ్ చేసేసి పెడతారు కాబట్టి. అండ్ ఇక్కడైతే రైస్, పులిహోర, కల్లగూర, అండ్ కల్లగూర అంటే వంకాయ, ఇవన్నీ వేస్తారు, వంకాయ వెజిటబుల్స్ అన్నీ వేస్తారు కదా, కల్లగూర, పప్పు అండ్ పరమాన్నం, గుమ్మడికాయ కూర, కంద పులుసు, ఇవన్నీ ఏవైతే వేస్తారో అవన్నీ కొంచెం కొంచెం పెడతారనమాట. ఏది కూడా లెఫ్ట్ అంటే వదలకుండా అన్నీ కూడా పెడతారు. ఆ తర్వాత అందరూ ఇప్పుడు మమ్మీ వాళ్ళందరూ కూడా వండుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా హారతి అది ఇచ్చేసి గంట అది కొట్టేసి అప్పుడు మిగతా భోజనాలన్నీ స్టార్ట్ చేస్తారనమాట. సో అది. అండ్ మెయిన్ మామ ఉంటారు కదా, ఎవరైతే ఫస్ట్ నుంచి చేస్తున్నారో ఆమెనే ఫస్ట్ ఇస్తారు దేవుడికి, పూజ అది కూడా హారతి అది కూడా ఆమెనే ఫస్ట్ ఇస్తారనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే పక్కన ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చెయ్యి వేసి చేస్తూ ఉంటారు అనమాట. అదిగో మామ ఉంది చూసారా, తనే అనమాట ఫస్ట్ నుంచి చేస్తున్నా ఆవిడ. నేను మీకు చాలాసార్లు చూపించాను అంటే ఎవరు పూజ ఫస్ట్ నుంచి ఎవరు చేస్తున్నారు అనేది. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆమె చేస్తున్నారు, అంటే దేవుడు స్టార్టింగ్ ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి ఆమె చేస్తున్నారనమాట. అమ్మ కంటే ఇంకా నువ్వు అది ఓపమా దేవుడు అన్నం తింటాడు, ఒక్క నిమిషం ఉండండి, డోర్ కట్ వేసి తర్వాత ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు. నేను వీడియో స్టార్ట్ చేస్తే ఒకరు హాయ్ భలే చెప్తారు. సో అందరినీ తీస్తున్నాను వీడియో, ఎవరిని విజిట్ చేయకుండా. ఒకరిని వీడియో తీసి ఇంకోళ్ళు తీయకపోతే మాకు తీవా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమేమి కూరలు అనేవి చూపిస్తున్నా. ఫస్ట్ పరమాన్నం, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఏవేవి కూరలు అనేది. సో ఒకసారి మీరు చూసేయండి. అండ్ అలాగా అందరితో సరదాలు ఆడుకుంటూ చక్కగా తింటూ హ్యాపీగా స్పెండ్ చేస్తే సూపర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, ఇందుకే అనమాట. సో అది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందంటే నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అందరికీ హాయ్ చెప్పండి, వాళ్ళు చెప్తున్నారు కదా, మీకు అందరికీ కూడా హాయ్ చెప్పండి, ఓకేనా. అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ మన ఏరియాలో కానీ లేకపోతే ఎవరైనా ఇది తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, టేక్ కేర్, టాటా.